ఐపీఎల్ చరిత్రలో కొన్ని రికార్డులు కేవలం సంఖ్యలు కావు. అవి ఒక యుగానికి గుర్తులు. అలాంటి రికార్డులే ఎన్నో సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ జోడీ పేరిట నిలిచాయి. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన, అత్యంత విజయవంతమైన బ్యాటింగ్ భాగస్వామ్యాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ జంట సృష్టించిన రికార్డులను బద్దలు కొట్టడం అసాధ్యమనే భావన ఉండేది. కానీ ప్రతి యుగానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి రికార్డుకు ఒక వారసుడు వస్తాడు. ఇప్పుడు ఆ వారసులు వచ్చేశారు. వాళ్ళే గుజరాత్ టైటాన్స్ యువ సంచలనాలు శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్. ఐపీఎల్‌ను ఏలుతున్న కొత్త రాజులు. క్వాలిఫైయర్ 1 వంటి అత్యంత ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితి. ఎదుట రాజస్థాన్ రాయల్స్ ఒక తప్పు చేస్తే ఫైనల్ కల ఛిద్రమయ్యే పరిస్థితి. అలాంటి సమయంలో గిల్, సుదర్శన్ బ్యాట్లు మాట్లాడాయి. మైదానంలో వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తే అది చేజ్‌లా కాకుండా ఒక మాస్టర్ క్లాస్‌లా కనిపించింది. ఎలాంటి తొందర లేదు, ఎలాంటి భయం లేదు, ఎలాంటి ఒత్తిడి లేదు. ఒక్కో బౌండరీతో రాజస్థాన్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ, ఒక్కో భాగస్వామ్యంతో గుజరాత్ విజయాన్ని దగ్గర చేస్తూ ముందుకు సాగారు. వాళ్ళు క్రీజ్‌లో ఉన్నంతసేపు మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ. ఐపీఎల్‌లో అత్యధిక 50+ భాగస్వామ్యాల రికార్డు అంటే ఇప్పటి వరకు అందరికీ గుర్తొచ్చేది కోహ్లీ, డివిలియర్స్ జోడీ. 21 సార్లు 50కి పైగా పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసి వారు సృష్టించిన ప్రమాణాన్ని చేరుకోవడమే గొప్ప విషయం అనుకునేవారు. కానీ గిల్, సుదర్శన్ జోడీ ఏకంగా 22వ సారి 50+ భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆ చారిత్రక రికార్డును బద్దలు కొట్టింది. అక్కడితో ఆగలేదు. మరో మహా రికార్డు కూడా సొంతం. కోహ్లీ, డివిలియర్స్ పేరిట ఉన్న మరో అరుదైన ఘనత కూడా ఇప్పుడు గతం అయిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ఒక జంటగా అత్యధిక 100+ భాగస్వామ్యాలు నమోదు చేసిన రికార్డు 10 సెంచరీ భాగస్వామ్యాలతో కోహ్లీ, ఏబీ పేరిట ఉండేది. కానీ రాజస్థాన్‌పై గిల్, సుదర్శన్ మరోసారి తమ క్లాస్ చూపించారు. 11వ శతక భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆ రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. ఒకే మ్యాచ్‌లో ఒకే భాగస్వామ్యంతో ఐపీఎల్‌లో అత్యంత గొప్ప జోడీగా భావించిన కోహ్లీ, డివిలియర్స్ పేరిట ఉన్న 2 చారిత్రక రికార్డులను చెరిపివేశారు. గిల్ క్లాస్, సుదర్శన్ సైలెన్స్. గిల్ గురించి మాట్లాడితే క్లాస్ కనిపిస్తుంది. సుదర్శన్ గురించి మాట్లాడితే స్థిరత్వం కనిపిస్తుంది. కానీ ఇద్దరు కలిసి క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టుకు కనిపించేది ఒకటే, విధ్వంసం. గిల్ దూకుడుగా ఆడితే సుదర్శన్ ఇన్నింగ్స్ ను నిర్మిస్తాడు. సుదర్శన్ ఒత్తిడిని తట్టుకుంటే గిల్ మ్యాచ్ ను దూరం తీసుకెళ్తాడు. వాళ్ళ మధ్య ఉన్న అర్థం చేసుకునే తీరు, పరుగులు తీసే విధానం, స్ట్రైక్ రొటేషన్, బౌండరీలు కొట్టే సమయం అన్ని ప్రపంచ స్థాయి ఓపెనింగ్ జోడీని గుర్తు చేస్తున్నాయి. ఇది కేవలం రికార్డు కాదు, భారత క్రికెట్ భవిష్యత్తు. అత్యంత ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఈ ఇద్దరు ఇంకా తమ కెరీర్ ప్రారంభ దశలోనే ఉన్నారు. ఇప్పుడే ఐపీఎల్ దిగ్గజాల రికార్డులను బద్దలు కొడుతున్నారు అంటే రాబోయే 5 ఏళ్లు, 10 ఏళ్లలో ఎంత ఎత్తుకు వెళ్తారో ఊహించడం కూడా కష్టం. ప్రస్తుతం ఐపీఎల్లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీ ఏందంటే సమాధానం ఒకటే, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్. వీళ్ళు కేవలం గుజరాత్ టైటాన్స్ విజయాలకు కారణం కాదు, ఐపీఎల్లో కొత్త శకానికి నాంది పలుకుతున్న జోడీ. కోహ్లీ, డివిలియర్స్ ఒక యుగం అయితే గిల్, సుదర్శన్ మరో యుగానికి ఆరంభం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.